కేసీఆర్ అనేటోడు సావు నోట్ల తలకాయ పెట్టి వచ్చినని చెప్పి చాలాసార్లు చెప్తాడు. కేసీఆర్ సావు నోట్లో తలకాయ పెట్టలేదు. 1200 మంది విద్యార్థులను సాగు వైపు నడిపించిన దుర్మార్గుడు. అది కూడా ఒక భోజన బిడ్డలను మాత్రమే. ఇలా తెలంగాణలో ఇలా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? జూబ్లీస్ గడ్డ మీద టీఆర్ఎస్ జెండా ఎగరాలని అంటున్నాం. ఎందుకు ఎగరాలరా భయ్? ఏం అక్కడికి ఎగరాలి? ఎవడు? మాగంటి గోపినాథ్ ఎవడు? ఈ తెలంగాణ వారసుడా? ఈ తెలంగాణలో పుట్టినోడా? ఎవర్రా? అరే బీఆర్ఎస్ అని చెప్పినప్పుడే నువ్వు కూడా అసలు తెలంగాణ వాడే కేసీఆర్ కాదు. బీఆర్కి వెళ్ళి విజయనగరం వచ్చిన, విజయనగరంకి వెళ్ళి తెలంగాణకు వచ్చిన దోపిడీ వ్యవస్థ వీళ్ళు, దోపిడీ దొంగలు వీళ్ళు. తెలంగాణను దోసుకోవడానికి వచ్చిన వాళ్ళు వీళ్ళు. ఎవరండి ఇలా? ఎందుకు మాగంటి గోపినాథ్ ఎవరు? ఒక కమ్మ కులానికి సంబంధించిన వాడు. ఇక్కడ కొమ్మ ఎక్కడంటే జూబ్లీలు చూడాలంటే కమ్మ వాసన చూడాలంట. ఇక్కడ పేదలది, ఎస్సీలది, బీసీలది, యాదవులది, లంబాడీస్వి, ముస్లింల జూలు కొన్ని భూముల జోలికి పోలేదు. ఇక్కడ రూపాయి పావులకు గజం లీజుకి ఇచ్చిర్రు వీళ్ళు. ఎవరు? ఎన్టీ రామారావు నుంచి చంద్రబాబు వరకు అందరు కమ్మ వాళ్ళకి లీజుకి ఇచ్చిర్రు. ఇక్కడ ఎవరైనా కనబడతారా జూబ్లీస్ ఏరియాలో కమ్మలు తప్ప? తెలంగాణ భూమిని మొత్తం దోసుకొని పోయినరు. మళ్ళీ దోసుకున్న దొంగలకే బీఆర్ఎస్ టికెట్ ఇస్తుంది. టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాదం కాదు, బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ వాదం కాదు, తెలంగాణ ద్రోహుల వాదం.